ముంబై ఇండియన్స్ యువ బౌలర్ సత్యనారాయణరాజు గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో తన తొలి ఓవర్లోనే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత నెమ్మదిగా బంతులు వేశాడు. స్లో బాల్స్ తో సత్యనారాయణరాజు జోస్ బట్లర్ను ఆశ్చర్యపరిచాడు. నెమ్మదిగా వేసిన బంతి జోస్ బట్లర్ని చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే బంతి ఎంత నెమ్మదిగా వేశాడంటే స్పీడ్ గన్ దాని వేగాన్ని కొలవలేకపోయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరంగేట్రం చేసిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 ఏళ్ల పేసర్ సత్యనారాయణ 13వ ఓవర్లో బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ వేరియేషన్లో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. అతను చాలా నెమ్మదిగా బౌలింగ్ అనేది చేశాడు. బ్యాటర్ జోస్ బట్లర్కు ఆ బంతిని ఏ దిశలోనైనా ఆడటానికి తగినంత సమయం ఉంది. దాంతో బట్లర్ వెనక నుంచి వచ్చిన షార్ట్ బాల్ను ఫుల్ షాట్ ఆడి బౌండరీ అందుకున్నాడు. అయితే ఆ ఓవర్లోని అన్ని బంతుల వేగాన్ని స్పీడ్ గన్ చూపించిందని, కానీ ఆ బంతి వేగాన్ని రికార్డు చేయలేకపోయింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే గుజరాత్పై సత్యనారాయణరాజు 3 ఓవర్లు బౌలింగ్ వేశాడు. ఇందులో మొదటి ఓవర్లోనే 13 పరుగులిచ్చాడు. కానీ ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యత కూడా సత్యనారాయణరాజుకే ఇచ్చారు. ఆ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ ఓ 6 కొట్టాడు. కానీ మరుసటి బంతికే తన వికెట్ని సమర్పించుకున్నాడు. దాంతో సత్యనారాయణరాజు ఈ మ్యాచ్లో 3 ఓవర్లేసి 40 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు.